start again. It's a rich thing. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎక్సైటింగ్ వీడియో. సో ఈ రోజు అయితే ఈ వీడియోలో మనం ఎస్ఆర్ఎం యూనివర్సిటీ గురించి కంప్లీట్గా తెలుసుకోబోతున్నాం. అసలు సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ యూనివర్సిటీ ఏదంటే ఎవరైనా కూడా చెప్పే ఒక పేరు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. నిజంగానే ఈ కాలేజ్కి అంత క్రేజ్ ఉందా, అంత బెస్ట్ కాలేజా? ఎందుకంటే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కూడా చూసుకున్నట్లయితే చాలా ఎన్ఐటీస్ అండ్ ఐఐటీస్ని కూడా ఇది ఓవర్టేక్ చేసింది. ఏంటి అంత బెస్ట్ యూనివర్సిటీ ఇది నాకు అనిపించింది. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాము అండ్ ఆల్సో మీకు ఫుల్ క్లారిటీ ఇస్తాను. అండ్ ఆల్సో ఈ వీడియోలో మనం ఈ కాలేజ్లో, ఈ క్యాంపస్లో ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ఆల్సో బీటెక్ ప్రోగ్రామ్స్ వీళ్ళేం ఆఫర్ చేస్తున్నారు, ఆ బీటెక్ ప్రోగ్రామ్స్కి ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది, అండ్ ఇంకా లొకేషన్ ఏంటి, ఎవ్రీ డీటెయిల్స్ కూడా తెలుసుకోబోతున్నాం. సో వీడియోని ఎండ్ వరకు చూడండి సో దట్ మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది అబౌట్ ది యూనివర్సిటీ. అండ్ ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ విత్ ది యూనివర్సిటీ డీటెయిల్స్. అండ్ ఇంకో మెయిన్ మోటో వచ్చేసి వీడియో చేయడానికి, ఆడియన్స్ మనలో చాలామంది ఆడియన్స్ అడిగారు కామెంట్ సెక్షన్లో, అన్న ఎస్ఆర్ఎం గురించి ఫస్ట్ వీడియో చేయన్నా, మాకు తెలుసుకోవాలనిపిస్తుంది, అందుకే చేస్తున్నాను. అండ్ లెట్స్ గెట్ ఇంటు ది యూనివర్సిటీ. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న ఇంపార్టెంట్ అప్డేట్. మనలో చాలా మందికి Tier 1 ఆర్ Tier 2 లాంటి టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్లో సీట్ కావాలని ఉంటుంది. బట్ కట్ ఆఫ్స్ కానివ్వండి, ఎంట్రన్స్ ఎగ్జామ్స్, బెస్ట్ కాలేజెస్ గురించి క్లారిటీ లేకపోతే టెన్షన్ అవ్వడం మానేయండి. బికాస్ కాలేజ్ ఎంట్రీ గైడ్ ఈజ్ హియర్ టు హెల్ప్ యూ. వాళ్ళ ఎక్స్పర్ట్ గైడెన్స్తో బెస్ట్ కాలేజ్ సెలెక్షన్, అడ్మిషన్ ప్రాసెస్, స్కాలర్షిప్స్ అండ్ ఆల్సో కౌన్సిలింగ్లో కంప్లీట్ సపోర్ట్ ఇస్తారు. అందుకే ఆల్రెడీ చాలా స్టూడెంట్స్ వల్ల డ్రీమ్ కాలేజెస్లో జాయిన్ అయ్యారు. మీకు కూడా పర్ఫెక్ట్ కాలేజ్ గైడెన్స్ కావాలంటే ఒక్కసారి స్క్రీన్ మీద కనబడుతున్న ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో దట్ వాళ్ళ టీం మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. ఇదైతే వన్ ఆఫ్ ది లీడింగ్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఇండియా అనమాట. ఒకసారి అయితే చూద్దాం వీళ్ళకి ఆల్ ఓవర్ ఇండియాలో టోటలీ ఎన్ని బ్రాంచెస్ అనేవి ఉన్నాయి అనేది. హియర్ వీ కెన్ క్లియర్లీ అబ్జర్వ్ దాట్ వీళ్ళకైతే టోటలీ 7 బ్రాంచెస్ అయితే ఉన్నాయి అనమాట. దే ఆర్ ఎస్ఆర్ఎం గాజియాబాద్ ఒకటి, ఎస్ఆర్ఎం కేటీఆర్ మెయిన్ క్యాంపస్ అనమాట ఇది వాళ్ళది, అండ్ ఎస్ఆర్ఎం రామాపురం, ఎస్ఆర్ఎం వదపాలని, ఎస్ఆర్ఎం ట్రిచి, ఎస్ఆర్ఎం ఏపీ మన ఏపీలో ఉంది, ఎస్ఆర్ఎం సోనిపేట్. సో ఇవన్నమాట 7 బ్రాంచెస్ ఆఫ్ ది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. మీరు కావాలనుకుంటే ఆ అన్ని బ్రాంచెస్ యొక్క లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. యూ గో అండ్ చెక్ ఇట్ అవుట్ దేర్ డిఫరెంట్ క్యాంపసెస్. లెట్స్ సీ ది ర్యాంకింగ్స్ ఆఫ్ దిస్ యూనివర్సిటీ. ఇక్కడ మనం క్లియర్లీ చూడొచ్చు ఈ యూనివర్సిటీ ఎన్ఐఆర్ఎఫ్ వచ్చేసి 13th ర్యాంక్ ఇచ్చారు. అండ్ ఇదైతే ఎన్ఐటి సూరత్కాల్ కానీ, బిట్స్ పిలాని కానివ్వండి, ఐఐటి ఇండోర్ కానివ్వండి, ఆల్సో ఐఐటి హైదరాబాద్ని కూడా ఓవర్టేక్ చేసింది. స్టార్టింగ్లో చెప్పా కదా చాలా ఎన్ఐటీస్ అండ్ ఐఐటీస్ని ఓవర్టేక్ చేసిందని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్. సో ఇదనమాట వన్ ఆఫ్ ది ప్రూఫ్ అండ్ ఎగ్జాంపుల్ ఫర్ యూ. అండ్ ఆల్సో నాక్ అనే వాళ్ళు వీళ్ళకి A++ గ్రేడ్ని అసైన్ చేశారు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ వచ్చేసి దే విల్ కన్సిడర్ బేస్డ్ అపాన్ 16 ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవన్నీ చెప్తే చాలా పెద్ద లెంత్ అయిపోద్ది వీడియో అనేది. సో లెట్స్ స్కిప్ దట్ అండ్ లెట్స్ సీ ఓన్లీ ది మెయిన్ పాయింట్స్ ఆఫ్ దిస్ యూనివర్సిటీ. ఇప్పుడైతే ఈ యూనివర్సిటీ ఏవైతే బీటెక్ ప్రోగ్రామ్స్ అనేవి ఆఫర్ చేస్తుంది అనేవి చూద్దాం, అండ్ అలాంగ్ విత్ ది ఫీ స్ట్రక్చర్ అనేది. అండ్ ఇక్కడ మనకి ఈ క్యాంపస్లో అయితే హైయెస్ట్ ఫీ ఉన్న ప్రోగ్రామ్ ఏదైనా ఉందంటే అది బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనమాట. ఈ ప్రోగ్రామ్కి అయితే యాన్యువల్ ఫీ వచ్చేసి 4.75 lakhs విచ్ ఈజ్ హ్యూజ్. అండ్ ఆల్సో తక్కువ ఫీ అయ్యే బీటెక్ ప్రోగ్రామ్ ఏదంటే బీటెక్ ఇన్ బయోటెక్నాలజీ. సో చూద్దాం ఇంకా ఏ ప్రోగ్రామ్స్ అనేవి వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనేది. సో మనకి ఇక్కడ కావాల్సిన యూజీ ప్రోగ్రామ్స్ కాబట్టి లెట్స్ సెలెక్ట్ ఆన్ దిస్ అండ్ సీ వాట్ ఎవర్ ది ప్రోగ్రామ్స్ దట్ వీ హ్యావింగ్ ఇన్ దిస్ క్యాంపస్ ఫర్ ది అండర్ గ్రాడ్యుయేట్. మనం ఇక్కడ చూడొచ్చు బీటెక్ ఇన్ ఆర్కిటెక్చర్లో మనకి డ్యూరేషన్ 5 years మనకి క్లియర్గా ఇచ్చారు ఇక్కడ డ్యూరేషన్ ఎంత ఉంది, అండ్ ఆల్సో యాన్యువల్ ఫీ ఎంత, అలాంగ్ విత్ ది ఎంతమందిని వీళ్ళు తీసుకుంటున్నారు, ఇంటేక్ ఎంత ఉంది అనేది. దీనికి ఇంటేక్ 80 ఉంది. 2.75 lakh ఈజ్ యాన్యువల్ ఫీ ఫర్ బీటెక్ ఇన్ ఆర్కిటెక్చర్. సిమిలర్లీ యూ కెన్ చెక్ ఫర్ ఆల్ ది అదర్ ప్రోగ్రామ్స్ అనమాట. బీటెక్ ఇన్ ఇంటీరియర్ డిజైన్, బీటెక్ ఇన్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్, అండ్ బీటెక్ ఇన్ ఏఐ, బీటెక్ ఇన్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్. అండ్ చూసుకోవచ్చు ఇక్కడ చాలా సెక్షన్స్ అయితే ఉన్నాయి. వీళ్ళు 12 sections ఉన్నాయి అరౌండ్, అండ్ డిఫరెంట్ సెక్షన్స్లో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అనేవి ఉన్నాయి. యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్ ఇన్ దర్ వెబ్సైట్. ఐ విల్ గివ్ యూ ఇన్ ది డిస్క్రిప్షన్ బిలో. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు మైనర్ డిగ్రీస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దట్ ఈస్ మైనర్ డిగ్రీ ప్రోగ్రామ్ ఇన్ రోబోటిక్స్. దానికి యాన్యువల్ ఫీ వచ్చేసి 75,000 అనమాట. అండ్ ఆల్సో మైనర్ డిగ్రీ ఇన్ వైర్లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఫీజు వచ్చేసి సేమ్ 75,000 ఉంది. అండ్ ఓకే దట్స్ ఫైన్. ఇప్పుడు ఈ కాలేజ్లోకి ఎలా ఎంటర్ అవ్వాలి, సో వాట్ ఈస్ ది వేస్ టు గెట్ ఇన్ టు దిస్ కాలేజ్. సో ఈ కాలేజ్లో మీ జర్నీ స్టార్ట్ చేయాలంటే మీరైతే వీళ్ళు కండక్ట్ చేయబోయే SRM JEE అనే ఎగ్జామ్ రాయాలి. సో ఆ ఎగ్జామ్ అనేది వీళ్ళైతే ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తూనే ఉంటారు ఇన్ 3 phases, phase 1, phase 2 అండ్ phase 3. సో ఈ ఇయర్ చూసుకున్నట్లయితే phase 1 వచ్చేసి మీకు ఏప్రిల్లో ఉంటుంది, phase 2 ఏమో జూన్లో ఉంటుంది, అండ్ phase 3 ఏమో జూలైలో ఉంటుంది. ఇవన్నమాట ఎగ్జామ్ డేట్స్ అనేవి. అండ్ ఇఫ్ యూ టాక్ అబౌట్ ది ఎలిజిబిలిటీ ఏంటంటే మీరైతే మీ 10+2 కంప్లీట్ చేసుకోవాలి మీ ఇంటర్ సెకండ్ ఇయర్. అండ్ ఆల్సో క్రైటీరియా ఏంటంటే మినిమం అయితే మీకు 60% అనేది రావాలి అగ్రిగేట్. అందులో మ్యాండేటరీగా ఫిజిక్స్,
మ్యాథ్స్ అండ్ ఆల్సో కెమిస్ట్రీ కానివ్వండి, బయోటెక్నాలజీ కానివ్వండి, బయాలజీ కానివ్వండి, అండ్ ఇంకొన్ని సబ్జెక్ట్స్ అనేవి ఇచ్చారు వీళ్ళు. వాటిలో దేనిలో అయినా కన్సిడర్ చేస్తారు వాళ్ళైతే. సో వీటిలో అయితే మీకు మినిమం అయితే 60% అనేది రావాలన్నమాట. దట్ ఈస్ ది ఎలిజిబిలిటీ క్రైటీరియా. అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ బోర్డ్, మీరు స్టేట్ బోర్డ్ అయినా కానివ్వండి, సిబిఎస్ఈ అయినా, ఐసిఎస్ఈ అయినా, ఏదైనా కూడా యూఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ యూనివర్సిటీ. ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడే మిస్టేక్ చేస్తారు. 3 ఫేజ్లు ఉన్నాయి కదా, ఫేజ్ 1 తర్వాత చూసుకోవచ్చు, ప్రస్తుతానికి అయితే ఫేజ్ 2 ఫేజ్ 3 రాసుకుందాం అనుకుంటారు. అదే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మిస్టేక్ అనమాట. మీకు ఫేజ్ 1లో అయితే సీట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి, ఓకేనా, కంపేర్ టు ఫేజ్ 2 అండ్ ఫేజ్ 3. సో మీకు మోస్ట్ ఆఫ్ ది సీట్స్ అనేవి ఫేజ్ 1లో ఫిల్ అయిపోతాయి ఇన్ ది కౌన్సిలింగ్ అనమాట. సో గో అండ్ గివ్ యువర్ 100% ట్రై ఇన్ ది ఫేజ్ 1 ఓన్లీ. మళ్ళీ చెప్తున్నాను, ఫేజ్ 1కే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. బికాస్ నాట్ ఓన్లీ అబౌట్ ది సీట్స్, ఈవెన్ ఇఫ్ యూ సీ హియర్ ది స్కాలర్షిప్, మీకు ఫేజ్ 2లో కన్నా ఫేజ్ 3లో కన్నా ఫేజ్ 1లో వచ్చిన మార్క్స్ బట్టే, స్కోర్ బట్టే మీ విల్ గెట్ యూ బెటర్ స్కాలర్షిప్ అనమాట ఇప్పుడు యూనివర్సిటీ అనేవి. ఇఫ్ యూ డోంట్ బిలీవ్ మీ, మీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను నేను. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ప్రూఫ్ అనేది, ఇది వీళ్ళే ప్రొవైడ్ చేశారు ఈ వెబ్సైట్ నుంచి. సో హియర్ ఈస్ ది ఇన్ఫర్మేషన్, మీరు చూసుకోవచ్చు, క్లియర్గా మెన్షన్ చేశారు వీళ్ళు. ఫేజ్ 1లో మీకు ర్యాంక్ అనేది టాప్ 1 నుంచి టాప్ 27లో వచ్చింది అనుకోండి, దే విల్ ప్రొవైడ్ యూ 100% స్కాలర్షిప్ అనేది. అదే ఫేజ్ 2లో మీకు 12తోనే ఎండ్ అయిపోయింది. టాప్ 12 వస్తేనే మీకు అనేది వాళ్ళు 100% స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఇలా మీరు చూసుకున్నట్లయితే యూ బెటర్ ట్రై ఫర్ ది ఫేజ్ 1 ఓన్లీ. అండ్ మీకు 351 కన్నా ఎక్కువ వచ్చింది అనుకోండి ఫేజ్ 1లో ర్యాంక్ అనేది, మీకు ఇంకా స్కాలర్షిప్ అనేది మీరు ఎలిజిబుల్ కాదు. అండ్ ఫేజ్ 2లో వచ్చేసి 152 కన్నా ఎక్కువ వస్తే ర్యాంక్, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది స్కాలర్షిప్. అలాగో మాట్లాడుకుంటున్నాం కాబట్టి లెట్స్ సీ మోర్ అబౌట్ ది స్కాలర్షిప్స్. అండ్ ఈ యూనివర్సిటీలో అయితే మనకి స్కాలర్షిప్స్ అనేవి 3 కేటగిరీస్గా డివైడ్ చేశారు. వన్ ఈజ్ ఫౌండర్స్ స్కాలర్షిప్, ఇంకోటేమో మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్, ఇంకోటేమో ర్యాంక్ బేస్డ్ అనమాట. సో ఫౌండర్స్ అంటే నథింగ్ బట్ మీకు ఇందులో ట్యూషన్ ఫీతో పాటు ది హాస్టల్ ఫీ అండ్ మెస్ ఫీ కూడా కవర్ అవుతాయి. బట్ మిగతా వాటిలో ఓన్లీ ట్యూషన్ ఫీ మాత్రం కవర్ అవుతుంది. అండ్ ఇఫ్ యూ సీ ది డీటెయిల్స్ హియర్, ఫౌండర్ స్కాలర్షిప్ అయితే మీకు ర్యాంక్ అనేది టాప్ 27లో వచ్చింది అనుకోండి. ఐమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ఫేజ్ 1. ఫేజ్ 1లో వస్తే మీకు వీల్ ప్రొవైడ్ 100% స్కాలర్షిప్ అనేది. అండ్ మెరిట్ బేస్డ్ అయితే మీకు ర్యాంక్ అనేది టాప్ 81లో వస్తే చాలు, మీకు 100% అనేది వస్తుంది అనమాట. అండ్ ర్యాంక్ బేస్డ్ అయితే టాప్ 243లో రావాలి. అండ్ ఇంకా మీరు చూసుకోవచ్చు క్రైటీరియాస్ ఉన్నాయన్నమాట. 75% రావాలంటే ఎంత ర్యాంక్ రావాలి, 50 రావాలంటే ఎంత ర్యాంక్ రావాలి, 25% రావాలంటే ఎంత ర్యాంక్ రావాలి. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ఏదైతే ఉందో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ది స్కాలర్షిప్స్ అనేవి, ఇవి ఎవ్రీ బ్రాంచ్, అంటే వీళ్ళ క్యాంపస్ ఉన్న ఎవ్రీ బ్రాంచ్కి కూడా వేరీ అవుతూ ఉంటుంది, సేమ్ అయితే ఉండదు అనమాట. సో గో అండ్ చెక్ ఇట్ అవుట్ ఫర్ ఆల్ ది క్యాంపసెస్. మీరు ఏదైతే క్యాంపస్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో, మీకు ఏదైతే క్యాంపస్లో ఇంట్రెస్ట్ ఉందో, పర్సనల్ ఇంట్రెస్ట్ అనేది, సో ఆ క్యాంపస్ స్కాలర్షిప్స్ అనేవి గో అండ్ చెక్అవుట్ అనమాట. ఇప్పుడైతే మనం హాస్టల్ గురించి చూసేద్దాం. చెప్తున్నా కదా, యూనివర్సిటీలో ఆల్మోస్ట్ హాస్టల్స్ అనేవి చాలా బాగానే ఉంటాయి. బికాస్ అండ్ ఎస్పెషల్లీ ఈ యూనివర్సిటీలో వచ్చేసి మీకు ఫస్ట్ ఫీజు చూపిస్తాను, హాస్టల్ ఫీజు ఎలా ఉంది దాన్ని బట్టి చెప్తాను మీకు హాస్టల్ ఎలా ఉంటుందని. ఇయర్ వీ కెన్ క్లియర్లీ సీ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి రూమ్స్ అనేవి, అండ్ షేరింగ్గా నాన్ షేరింగ్గా కూడా. ఏసీ విత్ అటాచ్డ్ వాష్రూమ్, 2 షేరింగ్ అయితే మీకు ఫీజు అనేది అరౌండ్ 2.38 lakhs అవుతుంది. ఇది టోటలీ కంబైన్డ్ అనమాట, హాస్టల్ ఫీ అండ్ ఆల్సో మెస్ ఫీ కలిపి చెప్తున్నాను మీకు. అండ్ సేమ్ కేటగిరీ ఆఫ్ రూమ్ బట్ విత్ 3 షేరింగ్ అయితే 3.15 lakhs అవుతుంది. అండ్ యూ కెన్ సీ ఆల్ ది డిఫరెంట్ కేటగిరీస్ అండ్ దేర్ ఫీ స్ట్రక్చర్. అండ్ మీకు లాండరీ ఫీ అనేది 7,500 పడుతుంది. ఇది ఆప్షనల్, మీ ఇష్టం, తర్వాత మీరు చూసుకోండి. సో మనకి హాస్టల్ ఫీజు అయితే చాలా హై ఉన్నాయి. సో ఈ మాత్రం హై ఉన్నాయి కాబట్టి యూ కెన్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు, మీ హాస్టల్ ఫెసిలిటీస్ కానివ్వండి అన్నీ కూడా ప్రీమియంగానే ఉంటాయి. సో దాట్ హాస్టల్ అయితే చాలా బాగానే ఉంటుంది, బట్ ఫీజు మాత్రం హై ఉంటాయి. అబ్ బాత్ కరేంగే అసలు విషయ పర్. ఒకసారి ప్లేస్మెంట్స్ గురించి చూసుకుందాం, ఎలా ఉంది ఏంటని క్యాంపస్లోని. సో మనకి చూసుకోవచ్చు ఇక్కడ లాస్ట్ 5 years డేటా అనేది. సో వీళ్ళకి 2023లో అయితే యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 7.58 lakh అనమాట. అండ్ మీడియం ప్యాకేజ్ ఏమో 6.1 lakh ఉంది. గుడ్, మీడియం ప్యాకేజ్ బాగానే ఉంది, 6.1 lakh అంటే పర్లేదు. అండ్ 2024లో అయితే యావరేజ్ వచ్చేసి 7.1 lakh ఉంది. అండ్ మీడియం ప్యాకేజ్ ఇంకా వాళ్ళు ఇవ్వలేదు మనకి. ఈ డేటా అనేది నాట్ ఓన్లీ ఫర్ సిఎస్సి ఆర్ ఎనీ అదర్ బ్రాంచ్, ఇదైతే అన్ని బ్రాంచ్లు కలిపి ఓవరాల్ యూనివర్సిటీ యొక్క ప్యాకేజ్ డీటెయిల్స్ అనమాట ఇదైతే అనేది. ఇక్కడ సిఎస్సికి అయితే మీడియం ప్యాకేజ్ అనేది 8 lakhs ఉంటుంది యూనివర్సిటీలో. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ దట్ ఫ్రమ్ ది యూనివర్సిటీ. అండ్ లెట్స్ సీ మోర్ అబౌట్ దిస్ ప్యాకేజ్. వీళ్ళకైతే హైయెస్ట్ ప్యాకేజ్ 1 CR ఉంది, వినడానికి చాలా బాగుంటుంది, బట్ అందరికీ రాదు ఇది. సో ఈ 1 CR అయితే వీళ్ళకి 2022లో వచ్చింది. అండ్ 2023లో ఏమో 57 lakhs వచ్చింది. 2024లో ఏమో 52 lakhs వచ్చింది. హియర్ యూ కెన్ సీ క్లియర్లీ. అండ్ ఇఫ్ యూ సీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అనేవాళ్ళు 3 to 6 lakhs వస్తుంది అనమాట ఫర్ ఆల్ బ్రాంచెస్. అదే సిఎస్సికి అయితే 8 lakhs ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఒక 5 to 8 lakhs ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అండ్ అందులో కొంతమందికి ఏమో 8 to 12 lakhs వస్తుంది. అండ్ వెరీ ఫ్యూ మెంబర్స్కి అయితే
హైయెస్ట్ ప్యాకేజ్ అయితే వస్తున్నాయి అనమాట, లైక్ అబోవ్ 30 lakhs ఆ విధంగా వస్తున్నాయి అనమాట. ఈ క్యాంపస్లో అయితే స్టూడెంట్స్ యొక్క స్ట్రెంత్ వచ్చేసి చాలా ఎక్కువ ఉంటుంది. సో దే నీడ్ టు హ్యావ్ సమ్ బల్క్ ఆఫ్ పీపుల్ రిక్రూట్ చేసుకోవాలి కంపెనీస్ అనేవి. సో అందుకే వీళ్ళకైతే మాస్ రిక్రూటర్స్ అనేవాళ్ళు యాసెంచర్ ఉన్నారు, టీసీఎస్ ఉంది, క్యాప్జెమినీ ఉంది, అలాగే కాగ్నిజెంట్ ఉంది. వీళ్ళు ఏంటంటే కాస్త ఎక్కువ మంది తీసుకుంటారు స్టూడెంట్స్ని. ఇంతమందిని రిక్రూట్ చేసుకోవాలి కాబట్టి వీళ్ళైతే కొన్ని క్రైటీరియాస్ పెడతారు అనమాట, లైక్ CGPA కానివ్వండి, మీ 12th మార్క్స్ కానివ్వండి, ఏదో క్రైటీరియా పెట్టి మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు ఫర్ అటెండింగ్ ది కంపెనీస్ అనమాట. అండ్ మీరు బాగా కష్టపడ్డారు అనుకోండి, మీకు ఖచ్చితంగా 8 to 12 lakhs ఆ రేంజ్లో ప్యాకేజ్ అనేది వస్తుంది అట్ ఎండ్ ఆఫ్ ది 4th year. ఇప్పుడైతే అసలు మ్యాటర్ వద్దాం, అసలు మాకు ఈ కాలేజ్లో జాయిన్ అవ్వాలో వద్దా, మాకు సూట్ అవుద్దా లేదా అనేది. సో దీనికైతే నేనైతే 3 కేటగిరీస్గా డివైడ్ చేశాను అనమాట స్టూడెంట్స్ అనే వాళ్ళని. సో లెట్స్ సీ దట్. వచ్చేసి రిచ్ క్యాండిడేట్స్, సెకండ్ వచ్చేసేమో అప్పర్ మిడిల్ క్లాస్ ఉన్నవాళ్ళు, థర్డ్ ఏమో లో ఇన్కమ్ ఉన్నవాళ్ళు. సో ఫస్ట్ కేటగిరీలో ఉన్న రిచ్ అయితే మీరైతే అసలు ఆలోచించక్కర్లేదు, బికాస్ ప్లేస్మెంట్స్ కానివ్వండి ఏవైనా కానివ్వండి పక్కన పెట్టేస్తే మీకైతే అక్కడ ప్రీమియం ఫెసిలిటీస్ అనేవి వస్తాయి అనమాట. సో దట్ మీరు మీ డిగ్రీ అనేది హ్యాపీగా చేసుకోవచ్చు 4 years వరకు. అండ్ సెకండ్ కేటగిరీ వచ్చేసి అప్పర్ మిడిల్ క్లాస్, మీకైతే అసలు లోన్ తీసుకోక్కర్లేదు. అండ్ మీరు కొంచెం కష్టపడినా కూడా మీకైతే 8 to 12 lakhs ఆ ప్యాకేజ్ అనేది రావచ్చు. అండ్ ఇఫ్ యూ టాక్ అబౌట్ ది థర్డ్ కేటగిరీ, దట్ ఈస్ లో ఇన్కమ్ ఉన్నవాళ్ళు, నేనేం చెప్తానంటే నా వరకు అయితే ఈ కేటగిరీకి చెందిన వాళ్ళు అస్సలు యూనివర్సిటీలో జాయిన్ అవ్వద్దు. ఎందుకంటున్నానంటే మీకైతే ఫీజు అనేవి అరౌండ్ పర్ ఇయర్ చూసుకుంటే 4 lakhs అవుతుంది, ఎలా చూసుకున్నా అయిపోద్ది. అట్ ది ఎండ్ ఆఫ్ ది 4 హాస్టల్ ఫీ కానివ్వండి, మెస్ ఫీ కానివ్వండి, అలాగే ట్యూషన్ ఫీ కానివ్వండి, ఇవన్నీ కలిపి అరౌండ్ మీకు ఎలా చూసుకున్నా కూడా 25 lakhs అయిపోతుంది చెప్తున్నా కదా. సో మీరైతే అంత ఎఫర్ట్ చేయలేరు. లోన్ తీసుకుందాం అనుకుంటే ఎంతకని తీసుకుంటారు, మహా అయితే ఎంత ఇస్తారు మీకు ఎడ్యుకేషన్ లోన్ అనేది, అంత ఇవ్వలేరు కదా. సో బెటర్ డోంట్ చూస్ దిస్ కాలేజ్. మీరు వేరే కాలేజ్ చదువుకున్నా కూడా ఇంత ప్యాకేజ్ కొట్టగలరు ఇఫ్ యూ హ్యావ్ ది గట్స్ అండ్ స్కిల్స్. సో ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ దిస్ కాలేజ్ ఓన్లీ ఫర్ ది అబౌవ్ 2 categories ఇఫ్ దే విష్ టు జాయిన్. మళ్ళీ చెప్తున్నా, ఫీజు అనేవి హై ఉంటాయి యూనివర్సిటీస్లో. సో దాట్ మీకు ఎఫర్ట్ అయితేనే, ఇఫ్ యూ థింక్ మీరైతే పెట్టగలరు, నేను కష్టపడతాను అనుకుంటేనే జాయిన్ అవ్వండి, లేకపోతే లేదు. ఎ బిగ్ నో టు ది థర్డ్ కేటగిరీ పీపుల్. ఓవరాల్గా చూసుకుంటే క్యాంపస్ అయితే బాగానే ఉంది, అండ్ ఇదైతే కొంత కేటగిరీ ఆఫ్ పీపుల్కే సూట్ అవుతుంది. అండ్ అదనమాట ఇవాళ వీడియో. ఐ హోప్ యూ గాట్ ఎ క్లారిటీ ఆన్ దిస్ SRM యూనివర్సిటీ. వీ హ్యావ్ డిస్కస్డ్ మెనీ ఫీచర్స్ లైక్ ప్లేస్మెంట్స్ ఏంటి, బీటెక్ ప్రోగ్రామ్స్, వాటి యొక్క ఫీ స్ట్రక్చర్స్, హాస్టల్ ఫీ స్ట్రక్చర్ అండ్ లొకేషన్, ఎవ్రీథింగ్ డిస్కస్ చేసుకున్నాం. ఇట్స్ అప్ టు యూ. ఇఫ్ యూ వాంట్ జాయిన్ అవ్వండి. అండ్ అవ్వలేకపోతే ఇఫ్ యు ఆర్ డోంట్ వాంట్ టు జాయిన్ అవ్వద్దు, మీ ఇష్టం. బికాస్ మీకు మంచి ప్యాకేజ్ కావాలనుకుంటే చాలా కాలేజెస్ అనేవి ఉన్నాయి, బట్ ఈ యూనివర్సిటీ చాలా బాగానే ఉంటుంది, వన్ ఆఫ్ ది గుడ్ అనమాట. ఇంకా ఇలాంటి ఏదైనా యూనివర్సిటీ గురించి చెప్పాలనుకుంటే కింద కమెంట్స్లో చెప్పండి. ఐ విల్ ట్రై టు మేక్ ఎ వీడియో ఆన్ దట్ యూనివర్సిటీ ఆల్సో. అండ్ ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ సెషన్ వెరీ మచ్. అండ్ లెట్స్ మీట్ ఇన్ ది నెక్స్ట్ సెషన్ విత్ ఫుల్ ఎనర్జీ. సో థ్యాంక్ యూ, బాయ్.